నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదవారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. అర్హత గల ప్రతివానికి అందే విధంగా వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, అలాగే బిలో పవర్టీ లైన్లో ఎక్కువ మంది ఉండకుండా ఉండాలి, వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని కనిపెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది మనకి రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అధికరణం ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ అండ్ సెంటర్ అనేది నిర్ణయించబడింది. దానిలో భాగంగానే ఈ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దాదాపుగా 7 విభాగాల్లో అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, చిల్డ్రన్, విమెన్, సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ 7 కేటగిరీస్ కింద విభజించి ఒక్కొక్క కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ వాళ్ళకి 5 రకాలైన స్కీమ్స్, పిల్లలకి కూడా ఒక 5 రకాలైన స్కీమ్స్, డిజేబుల్డ్ పర్సన్స్కి కొన్ని స్కీమ్స్, విమెన్కి ప్రత్యేకంగా కొన్ని రకాలైన స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ సమావేశంలో లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె విజయకుమారిలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు 12 దొంగతనాల కేసుల్లో సంబంధం ఉన్న నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి హర్యానాకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ శనివారం విలేకరులకు వెల్లడించారు. వివిధ దొంగతనాల కేసులకు సంబంధించి అరెస్టు చేసిన ముద్దాయి నుండి 630 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ సుమారు 54 లక్షల రూపాయలు ఉంటుందని, 1 లక్ష రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే 270 కేజీల గంజాయిని హర్యానాకు అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బి సుబ్బరాజు పాల్గొన్నారు. కేసులో మన వాళ్ళు ఇతన్ని డిటెక్ట్ చేశారు. ఇతను బయటకు వచ్చి అక్టోబర్లో బయటకు వచ్చాడు, జైలు నుంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. ఇతను సుమారు ఒక 12 కేసులు చేశాడు. పేరు పందిరి వెంకటనారాయణ. ఈయనకి షీట్ ఉంది. సో మొత్తం ఈయన దొంగతనం చేసింది 630 గ్రాములు సుమారు. మన దగ్గర ఒక 2 గ్రేవ్స్ చేశాడు. నిడదవోలు సర్కిల్లో ఒక 2 గ్రేవ్స్ చేశాడు, గ్రేవ్ క్రైమ్. ఆ 2 గ్రేవ్ డిటెక్ట్ అయ్యాయి. అలాగే దీంతోపాటు పెనుమండ్ర, నెక్స్ట్ ఈ మన రావులపాలెం, ఈ కేసుల్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. 30 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాం. అలాగే వెండి, ఒక బైక్, ఒక టీవీ ప్లస్ 1 lakh క్యాష్, ఇవన్నీ కొన్ని రికవర్ చేసాం. ఏ జిల్లా మనము ఈ 7 గంటలకి మనం ఏం చేసామంటే ఒక ట్రక్ వస్తుంటే మనము ఈగిల్ వారు చెప్పారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసాము. చేసిన తర్వాత ఆ ట్రక్ చూస్తే ఖాళీ ట్రక్. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, త్రాగునీరు సక్రమంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేఅవుట్ వేసినటువంటి కొన్ని ఉంటే, అనాథరైజ్డ్ వేసిన కొన్ని ఉంటే కనుక ఆ లైట్ల గురించి కానీ, మంచి వాటర్ సమస్య గురించి కానీ, లేదా లైట్ల గురించి కానీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో కూడా మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.
డంపింగ్ యార్డ్ విషయాలకు సంబంధించి కానీ ప్రతి గ్రామంలో కూడా ఊరు బయట ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్ అనేది స్వాగతం పలకడానికి వీల్లేదు. మీ గ్రామాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్లేసుల్ని లోకల్గా ఉన్నటువంటి సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో డంపింగ్ యార్డ్ కూడా ప్లాన్ చేసుకుని చేయాలని చెప్పిన ఆలోచనతో అవి కూడా చేసాం. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎక్కడైతే లేవో అవి పెట్టమని కూడా చెప్పాం. గతంలో సగం కట్టేసి ఇన్కంప్లీట్ ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శాంక్షన్ కోసం కూడా పెట్టాం. ఆల్రెడీ జడ్పీ నుంచి కూడా కొన్ని వచ్చినాయి. మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొత్త బిల్డింగ్స్ ఏవైతున్నాయో అది పెట్టాలని చెప్పని కూడా ఒక పెట్టాం. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉందో వాటిని కూడా మీరు పెట్టి అవి కూడా మనం తయారు చేసి పంపించినట్లయితే కనుక రాబోయే రోజుల్లో మన పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని చేసాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో నుండి 5 పంపింగ్ స్కీమ్స్ ఏదైతే 5 పంపింగ్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిలో మీద ఎస్టిమేషన్ చేసి పంపించాం. టెంపరీ రిపేర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆహార భద్రతా చట్టం సమగ్ర అమలు కోసం అధికారులు సమన్వయంతో కృషి చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాను ముందంజలో నిలపాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ సూచించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతితో కలిసి పలు అంశాలపై బుధవారం సమీక్షించి మాట్లాడారు. వివిధ అంశాలలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దాలని చెప్పారు. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం నిరుపేదలకు ఆహార భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న నిరుపేద పిల్లలు అందరికీ నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు, ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా నమస్కారం. నేను గతంలో ఉన్న ఉన్నతాధికారులందరికీ సుపరిచితం. ఇక్కడ అమలాపురంలో స్టార్ట్ అవుతుంది. ఏదైతే మా మెసేజ్ ఫుడ్ కమిషన్కి గతంలో కంప్లైంట్లు ఏదైతే వచ్చాయో లాస్ట్ 2 monthsగా అవి మాత్రం చెక్ చేయడం జరుగుతుంది. పలానా ఇక్కడ నుంచి అనేది స్టార్టింగ్ ఏం లేదు, ఏదైనా కంప్లైంట్ బేస్డ్ ఉన్నాం. మీ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా మీరు చూసుకుంటారని, మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి కేసులు పెడతామని కానీ లేదా అంగన్వాడీలో కొన్ని అపోహ ఉంది. మరీ 4-5 సార్లు చూసి 4-5 సార్లు మెమోస్ ఉండి మరీ అధ్వానంగా ఉండే తప్ప అటువంటి ఎట్టి పట్ల జరుగుతుంది. అంబాజీపేట మండలం పులేటికురుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వక్కలంక వీరభద్ర శర్మ పుట్టినరోజు వేడుకలను ఈ గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద కేకు కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. అలాగే పలువురు పేదలకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరా రవి, మాజీ ఎంపీటీసీ సభ్యులు గోడ వెంకటరావులు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి నిర్వహిస్తున్న కళ్యాణోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను బుధవారం నిర్వహించి భక్తులను ఆనందపరిచారు. ఇందులో భాగంగా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురానికి చెందిన వెంకట వనమాలి నందగోపాల కోలాట భజన మండలి ఆధ్వర్యంలో మహిళలు కోలాట భజన నిర్వహించి అందరి అభినందనలు అందుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. మే నెల 10వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, వాహన ప్రమాద బీమా, టెలిఫోన్ బకాయిలు, బ్యాంక్ లావాదేవీల కేసులను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. రాజీకి అనుకూలంగా ఉండి పరిష్కారం కాని కేసులను పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ద్వారా మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని రత్నప్రసాద్ సూచించారు. జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈసారి ఈ సంవత్సరంలో 2వ నేషనల్ లోకాలతో మే నెల 10వ తారీఖున జరగబోతూ ఉంది. మరి గత నెలలో మనకి ఈ సంవత్సరం మొట్టమొదటి లోకాలతో నేషనల్ లోకాలతో మొత్తం కేసులు 5,236 సెటిల్ అయినవి. దాంట్లో క్రిమినల్ కేసులు 4,919, అదేవిధంగా సివిల్ కేసులు 317, పిఎల్సీస్ వచ్చేసి 122 సెటిల్ అయినట్టు కనబడతా ఉంది మనకి. అదేవిధంగా ఈసారి కూడా దీనికంటే ఎక్కువ కేసులు సెటిల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే మీ కేసులు సంబంధించి సివిల్ కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు, అదేవిధంగా
పిఎల్సీలు ఏదైతే రాజీ పడటానికి ఆమోదీయంగా ఉన్న కేసులు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈసారి నేషనల్ లోక్ అదాలత్లో వాటిని మే 10వ తారీఖు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దానికి సంబంధించి కక్షలందరికీ కూడా అనేక విధాలుగా మేము వాళ్ళకి తెలియపరచడానికి పాంప్లెట్ రూపంలోను, అదేవిధంగా రేడియో మెసేజ్ల ద్వారా, మరి అనేక విధాలుగా సచివాలయాల్లో కూడా వాటికి సంబంధించిన పాంప్లెట్లు అవి మేము అతికించడం జరుగుతూ ఉంది. మరి కూడా ఈ యొక్క విజ్ఞప్తిని మీరు ఆలోచన చేసి, ఒకవేళ ఈసారి అవ్వకపోయినప్పటికి కూడా లాస్ట్ టైం ఏదైతే అవ్వకుండా అయిపోయినాయో వాటన్నిటిని కూడా ఈసారి చేపడటానికి సిద్ధంగా ఉన్నాము. వాహన టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఉంది. మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా దాన్ని వినియోగించుకొని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాట్లాడవచ్చు. అదేవిధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి. ఉండిలో రైతులకు హితవు పలికిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. ఆధ్యాత్మిక సేవలతో ఆనందం పొందాలి. భీమవరంలో పోలీసులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. కమ్యూనిస్ట్ అగ్రనేత రాజేశ్వరరావుకు నివాళులర్పించిన తనకు సిపిఐ నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన కార్యకర్తలు. ఈర్ష్య వీడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలి. ప్రతిపక్ష నేతలకు హితవు పలికిన తనకు తెలుగుదేశం నేతలు. క్యాన్సర్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు సలహా ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా నిబద్ధతతో కృషి చేయాలి. రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. 12 దొంగతనాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు స్వాధీనం. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా వినతులను అందుకున్న ఎమ్మెల్యే ముప్పిడి. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఆహార భద్రతా చట్టం అమలుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అమలాపురం కలెక్టరేట్లో ఆదేశించిన ఈ కమిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి. మే 10వ తేదీన అన్ని కోర్టుల్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేసిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.